పైసలు తీసుకోండమ్మా, మన పైసలే అవి. పుస్తకాలు మనకి ఇస్తలేడు అని ఇంకా భూ అమ్మి ఇస్తలేడు అని జాగా ఇస్తలేడు, మన పైసలే 750 కోట్లు జగన్ గారు ఎత్తుకపోయాడు. మనం చేసినామా దగ్గర 100 కోట్లు ఉన్నాయి. అవి బొంద మీద పోతాయి, దేని మీద పోతాయి చెప్పు. ఎవ్వరు ఇచ్చినా తీసుకోవాలి, మన తెలంగాణ మనకు రావాలి. 850 మంది చచ్చిపోయారు, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలంటే మన తెలంగాణ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు మీ అందరం చదువుకున్నాం, మాకు ఉద్యోగాలు లేవు, హైదరాబాద్ ఖాళీ ఉంటాను. జాబ్ కానీ పోతే ఆ కంపెనీ ఉంది, ఆంధ్ర ఉంది. మేము పోయి సారంగానే వీడు తెలంగాణలోనే ఒక 2 మాటలకి వాళ్ళు గుర్తుపడతాడు, మాకు ఉద్యోగం ఇస్తలేడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణ మనకు వచ్చేదాకా మన పార్టీని మనం గెలిపించుకొని ఈ ఒక్కసారి లంగా దొంగ మనం గెలిపించుకుందాం, మన కారు గుర్తుకొట్టిద్దాం. తెలంగాణ అందరూ అంటారు అన్న, ఇప్పుడు ప్రాబ్లం అంటారు. వాడు ఎట్లా ఇస్తారు, వాడు లెక్కలే పత్రం లేదు, వాడు వాళ్ళు చెప్తారు. కానీ మనం దృష్టి ఉంచాలి, దీనికే మనం అందరికి తలకే ఊపాలి. పైసలు తీసుకోవాలి, వాడు చెప్పిందంత 100 అయితే తీసుకోవాలమ్మా. తీసుకోకుంటే మనం ఏమంటారు సార్, నువ్వు పైసలు తీసుకోవాలి దానికి మన డౌట్ రాకుండా తీసుకోవాలి. మన పిల్లల జీవితం కోసం మనవాళ్ళు మంచిగా ఉండాలంటే మాత్రం మనకు తెలంగాణ రావాలి. మేమైతే ఏ పార్టీ సంబంధించిన వాళ్ళం కాదు. కొడుకు పాస్ అయిండు, తెలంగాణ వస్తుంది. మేము బస్ కిరాయిలు పెట్టుకుని హైదరాబాద్ నుంచి ఎండలో తిరుగుతాం. చచ్చిపోయిన వాళ్ళ గురించి మేము తిరగాలని తిరుగుతున్నాం. కాబట్టి కారు గుర్తుకోటేసి ఇన్ని రోజులుగా మీటింగులు పెట్టి ఉపవాసాలు ఉండి నిరాదీక్షలు బట్టి కొంతమంది జనాలు పెద్ద పెద్ద వాళ్ళు చచ్చిపోయిండు. పైసలు వాళ్ళ దగ్గర మన దగ్గర 70 అయింది, మనదే బట్టి చేతులు అయ్యే వరకు మనకు రాకుండా తెలిసింది కదా. ఇప్పుడు తెలంగాణ రాజ్యం మనదే అయిందనుకో, మన నీళ్లు మన నౌకర్లు ఎప్పుడు ఎడ్డితనం అయింది, వాళ్ళకి చేయించుడు, మనం ఎడ్డితనం అయ్యి గింత వరకు చూసుడైంది. కానీ 70 అంత వాళ్ళదే అయింది, మనం పిచ్చలం అయిపోయాం. ఇప్పుడు తెలివిలో పడతాం, కానీ ఆ భగవంతుడు ఏం చేస్తాడు. మేమందరం ఉన్నాం, వస్తుంది. మన కారు గుర్తుకోటేయాలి. ఓటేసినప్పుడే మనము కత్తి వణికిచ్చి యుద్ధం వణికి అనద్దు, కత్తి వణికేయాలి, యుద్ధం మనకి యుద్ధం కూడా వణికేయమని అని చెప్పాలి. కాబట్టి అడక తినే గిన్నె అయినా కూడా మనది ఉండాలి. మనది లేని మన దాంట్లో ఎన్ని ఉంటది. ఎప్పటికైనా మనం తింటాం, ఎప్పటికైనా ఏరు పడేదే, ఎప్పటికైనా గట్టి పెట్టుకునేదే పెట్టుకోవాలి మనం.